హాయ్ అందరికీ. నేటి జీకే ప్రశ్నలు. భారత పతాకాన్ని తొలిసారిగా విదేశంలో ఎగురవేసిన మహిళ ఎవరు? దీనికి సరైన సమాధానం మేడం బికాజీ కామా. రెండవ ప్రశ్న, ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణులైన మొదటి భారతీయుడు ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సోదరుడు. మూడవ ప్రశ్న, మహాభారతంలో భీష్ముని అసలు పేరేంటి? భీషణమైన ప్రతిజ్ఞ చేసినాడు కాబట్టి ఈయన్ని భీష్ముడు అంటారు. ఈయన అసలు పేరు దేవవ్రతుడు లేదా గాంగేయుడు. గాంగేయుడు అనగా గంగాపుత్రుడు. పురుషనామంతో పిలువబడే ఏకైక భారతీయ నది ఏది? భారతీయ నదులన్నీ స్త్రీవాచకంగా పిలువబడుతున్నాయి. బ్రహ్మపుత్ర నది మాత్రం పురుషనామంతో పిలువబడుతుంది. ఐదో ప్రశ్న, మానవుని మెదడులో ఎంత శాతం నీరు ఉంటుంది? మానవుని మెదడులో 6 నుంచి 7 గ్రాముల వరకు నీరు ఉంటుంది. ఆంధ్ర భీష్మ బిరుదు పొందిన ప్రసిద్ధుడు ఎవరు? జ్ఞాపతి సుబ్బారావు గారు. న్యూజిలాండ్ దేశపు జాతీయ పక్షి ఏది? ఈ పక్షి పేరుతోని ఒక ఫలము, న్యూజిలాండ్ని వారిని కివీస్ అని కూడా అంటారు. ఈ పక్షి పేరు కూడా కివి. జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? జోగ్ జలపాతం భారతీయ ప్రసిద్ధ జలపాతాల్లో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని శరావతి నదిపై ఉంది. 9వ ప్రశ్న, భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? మన హిమాలయాలు నవీన పర్వతాలు. అతి పురాతనమైన పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఈ హిమాలయాల్ని ముడత పర్వతాలు అని కూడా అంటారు. 10వ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? భారతదేశంలోని అతిపెద్ద సరస్సు ఊలార్ సరస్సు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సరస్సు కొల్లేరు సరస్సు. 11వ ప్రశ్న, మహాభారతం అసలు పేరేమిటి? మనం నిత్యం చదువుకునే మహాభారతానికి మహాభారతం అనే పేరు కాకుండా జయము లేదా జయసంహిత అనే మరొక పేరు కూడా ఉంది. 12వ ప్రశ్న, శరీరంలో అత్యంత బరువు కలిగిన అంతర్గత అవయవం ఏది? శరీరంలోని అత్యంత బరువైన అంతర్గత అవయవం లివర్. అత్యంత పెద్దదైన అవయవం చర్మం. 13వ ప్రశ్న, శ్రీకాళహస్తిలోని శివలింగం ఏ రకమైన శివలింగం? శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ శివలింగం వాయులింగం. 14వ ప్రశ్న, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవులో ఉంటుంది. ఈ ఎముక పేరు స్టేపస్ లేక స్టేప్స్. అతిపెద్ద ఎముక తొడ ఎముక ఫెమూర్. 15వ ప్రశ్న, వందేమాతర గేయాన్ని ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు? ఈ వందేమాతర గేయం మొదటిసారిగా సంస్కృతంలో రచించబడింది. దీన్ని బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనందమఠం అనే పుస్తకం నుంచి మనం గ్రహించడం జరిగింది. ఇది మొదట సంస్కృత భాషలో రచించబడిన పుస్తకం. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీని మొదటి చైర్మన్ ఎవరు? ఇది బెంగళూరులో ఉంది. దీని యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన పేరు మీద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కూడా ఉన్నది. 17వ ప్రశ్న, కంప్యూటర్లో మొత్తం ఎన్ని కీస్ ఉంటాయి? మీటర్లు అంటారు వీటిని. కంప్యూటర్ మొత్తంలో మనకి మొత్తం 104 కీస్ లేదా మీటర్లు ఉంటాయి. 18వ ప్రశ్న, భారతదేశంలో కుంకుమ పువ్వును ఎక్కువగా సాగు చేస్తున్న రాష్ట్రం ఏది? దీన్ని సాఫ్రాన్ అని కూడా అంటారు.
ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో పండుతుంది. ఇది చాలా ఖరీదైనది కూడా. 19వ ప్రశ్న, హరహర మహాదేవ నాటికలో దీన్ని దేవోంకే దేవ్ మహాదేవ్ అని హిందీలో తీశారు. శివుని పాత్ర ధరించిన ప్రముఖ టీవీ నటుడు ఎవరు? ఈయన శివునిగా చాలా ప్రసిద్ధి పొందిన నటుడు మోహిత్ రైనా. సమాధానం. 20వ ప్రశ్న, భూమిపై దోమలు లేని దేశం ఏది? భూమిపై దోమలు లేని దేశం ఐలాండ్. దీన్ని ఐస్లాండ్ అని కూడా అంటారు. ISLAND దాని స్పెల్లింగ్. సిగరెట్ లైటర్లో ఉండే వాయువు ఏది? సిగరెట్ లైటర్లో ఉండే వాయువు బ్యూటేన్. మరొక ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? ఈయన ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు. ఈయనకి బహుమతి 1913వ సంవత్సరంలో ఆయన రచించిన గీతాంజలి రచనకు దక్కింది. వైభవ్ సూర్యవంశీ ఏ ప్రాంతం వాడు? వైభవ్ సూర్యవంశీ బీహార్లోని తాజ్పూర్ అనే గ్రామానికి చెందినవాడు. ఇతను భారత క్రికెట్ రంగంలో ఒక సంచలనంగా మారాడు. గుడ్లగూబల యొక్క గుంపును ఏమంటారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పార్లమెంట్. 25వ ప్రశ్న, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని గుజరాత్లోని సూరత్ నగరాన్ని అంటారు. 26వ ప్రశ్న, హీరాకుడ్ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? ఈ హీరాకుడ్ డ్యామ్ భారతదేశంలో అతి ఎత్తైన డ్యాముల్లో ఒకటి. దీన్ని మహానదిపై నిర్మించారు. 27వ ప్రశ్న, సీతారాముల స్వయంవరం ఏ నగరంలో జరిగింది? సీతారాముల స్వయంవరం నేపాల్లోని మిథిలా నగరంలో జరిగింది. 28వ ప్రశ్న, ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరు పొందిన నగరం ఏది? ఈ నగరం పేరు మావ్లిన్నాంగ్. 29వ ప్రశ్న, ప్రస్తుత భారత రైల్వే మినిస్టర్ ఎవరు? ప్రస్తుత భారత రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు. 30వ మరి చివరి ప్రశ్న, సైన్స్ ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నలు మీకు మరింత ఆసక్తిగా ఉంటే నా యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అంటార్కిటికా. ఇవి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ప్లీజ్ డూ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.